అందరు కూడా తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. చదువుతున్నాను, అక్కడ మీ దృష్టి పెట్టండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగాన్ని ఒకసారి మనము పరీక్షించినట్టయితే యేసు ప్రభుల వారు ఈ లోకములో, ఈ భూగ్రహం మీదికి, ఈ లోకములోకి వచ్చాడు. వచ్చి తన 33.5 సంవత్సరాల కాలము భూమి మీద జీవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినములు లేచి 40 దినములు అందరికీ అగుపడి 40వ దినమున అందరూ చూచుచుండగా శిష్యులందరినీ ఒలీవ కొండ వరకు తీసుకుని వెళ్ళి ఆ శిష్యుల మీద చేతులుంచి ఆశీర్వదించి ఆయన అందరూ చూచుచుండగానే ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోయాడు. కనుక యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు, శరీరము ధరించుకొని మనలాగానే మానవుడుగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ చదువుకున్న వచన భాగంలో తండ్రికి ప్రార్థన చేయిచున్నాడు. తండ్రికి ప్రార్థన చేయిచున్నాడు. అందుకే అంటున్నాడు ఆ ప్రార్థనలో, తండ్రి అని సంబోధిస్తూ, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అన్నాడు. చూడండి, దేవుని పిల్లలారా, దేవుని యొక్క సంగమా, యేసయ్య ఒక అద్భుతమైన మాటను ఇక్కడ పలికాడు. లోకము పుట్టక మునుపు అన్నాడు. అంటే లోకము అనగానే ఈ భూలోకం అనేది లేనప్పుడు, ఈ భూగ్రహము సృజించబడక మునుపు, భూమి లేనప్పుడు అని అర్థమిస్తుంది. ఈ భూమిని, ఈ భూగ్రహాన్ని దేవుడు సృష్టించక మునుపు, తయారు చేయక మునుపు, అంటే యేసయ్య ఈ లోకము పుట్టక మునుపు తనకు ఏ మహిమ అయితే ఉన్నదో తండ్రి దగ్గర ఆ మహిమను గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఈ లోకమే లేని కాలం అంటూ ఒకటి ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు అనేక విషయాలను వ్రాయించి పెట్టాడు. లోకములు అన్నాడు, కాలములు అన్నాడు, సమయములు అన్నాడు, తర్వాత యుగములు అన్నాడు. చాలా విషయాలు, మానవుని యొక్క ఆలోచనకు, ఊహకు అందనటువంటి విషయాలు అక్కడక్కడ యేసు ప్రభు కొన్ని మాట్లాడుతూ వచ్చాడు. కనుక లోకము పుట్టక మునుపు అని అంటున్నాడంటే, ఈ లోకమే, ఈ భూమి లేనప్పుడు, భూగ్రహము లేనప్పుడు యేసు ప్రభు ఉన్నాడు అన్నాడు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడట. తండ్రి ఎక్కడున్నాడు? ఆ తండ్రి ఉన్న స్థలము ఆకాశ మహాకాశములు పట్టజాలని ఒక స్థలం ఉంది. విశ్వములో అనేక ప్రపంచాలు ఉన్నాయి. మనకు కనబడకుండా ఉండే ప్రపంచములు అనేకములు ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఆ ప్రపంచాల గురించి మనం ఆలోచన చేసినట్టయితే
ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ ప్రపంచాల గురించి మాట్లాడుతున్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో అందరు కూడా తీయండి. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, ప్రపంచములు అనే మాట. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అన్నాడు. అంటే ఈ యొక్క దేవాది దేవుడు పూర్వకాలం అంటూ ఇక్కడ ఒక మాట పలికాడు పరిశుద్ధాత్మదేవుడు. పూర్వకాలం అంటూ ఒక కాలం ఉంది, శాశ్వత కాలం అంటూ ఒక కాలం ఉన్నది, అనాది కాలం అంటూ ఒక కాలం ఉన్నది, ఆది కాలం అంటూ ఒక కాలం ఉన్నది. ఇన్ని కాలాల గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక ఆయన తన కుమారునికి వారసునిగా నియమించాడట. దేవుడు తన కుమారునికి వారసునిగా నియమించి ఆ కుమారుని ద్వారానే ప్రపంచములన్నింటినీ సృజించగలిగాడట. ఈ రోజు విశ్వములో ఉన్న ప్రపంచాలన్నింటినీ సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఒక్కడే. ఆయన దేవుని కుమారుడు అంటున్నాడు. దీన్ని మళ్ళీ మనము దేవుని కుమారుడు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా అంటే ఇది ఒక విధానములో కనబడుతుంది. ఆ తర్వాత ఎబ్రీ పత్రిక 11:3లో ప్రపంచములను ఏ విధంగా సృష్టించాడో కనబడుతుంది. ఆ ప్రపంచములు ఏ విధంగా నిర్మాణమైనవో, ఎలా సృజించబడ్డాయో ఎబ్రీ పత్రిక 11:3వ వచనం చదువుతున్నాను. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అన్నాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు. ఇక్కడ ఒక మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా రాయించాడు. దేవుని వాక్యము అని పేరు ఎవరికి ఉన్నది? ప్రపంచములు ఎవరి ద్వారా నిర్మాణమైనవి అన్నాడు? యేసయ్య ద్వారానే నిర్మాణమైనవి. యేసయ్యకు మరి ఒక పేరేంటిది? దేవుని వాక్యము అని పేరు ఆయనకున్నదండి. కనుకనే యోహాను సువార్త 1:1లో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. అంటే వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యమై ఉన్న దేవుడు ప్రపంచములను సృజించినటువంటి దేవుడు. ఈ భూప్రపంచమే కాకుండా విశ్వములో ఉన్న అనేక ప్రపంచాలను సృజించాడు. ఇర్మియా గ్రంథంలోకి రండి ఒకసారి. 10-12 చదువుతున్నాను. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షములు కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రాణించును.
ఈ రోజు భూమిని చేసినటువంటి దేవుడు, ఆకాశములను నిర్మాణం చేసిన దేవుడు, ప్రపంచములను చేసిన దేవుడు, జలధారలు సృష్టించిన దేవుడు, సముద్రములను చేసిన దేవుడు, పంచభూతాలను సైతము సృష్టించి శాసించగల దేవుడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు, ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం కలుగునది. కనుక ప్రపంచములు ఆయన మాటను బట్టి కలిగాయి. ఆయన వాటిని తన జ్ఞానము చేత సృజించాడు, తన ప్రజ్ఞ చేత వాటిని స్థానములు ప్రపంచానికి ఆ ప్రపంచము ఒక సరిహద్దుగా నియమించి పెట్టాడు. ఇన్ని ప్రపంచములను సృజించిన దేవుడు ఈ భూమి లేనప్పుడు ఆయన ఎక్కడున్నాడయ్యా? మళ్ళీ మనకు ప్రశ్న. ప్రపంచములు ఆయన ద్వారా సృజించబడ్డాయి. ఒకప్పుడు భూమి లేని కాలం అంటూ ఒకటి ఉంది. భూమి లేని కాలం అంటూ ఒకటి ఉన్నదా? సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, సామెతల గ్రంథము 8వ అధ్యాయము అందరు తీశారండి. 25వ వచనం చదువుతున్నా. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టి రవ్వంతయు సృష్టించబడక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు చెప్పండి, నరలమైన మనము ఎక్కడ చూశాడు ప్రభు మనల్ని? భూమే లేనప్పుడు, సముద్రములు లేనప్పుడు, ఆకాశములు లేనప్పుడు, పరలోకం మాత్రమే ఒకటి ఉన్నప్పుడు నేను నరులను చూసి తిని అన్నాడు. ఈ నరులు ఎక్కడున్నారప్పుడు? ఆ నరులు అనేది అసలు విశ్వంలోకి రూపకల్పనే లేదు కదా. నరులు ఏమాత్రము సృజించబడలేదు కదా. అప్పుడు ఆయన నరులను చూస్తున్నాడట. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి నేను సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని అన్నాడు. అంటే యేసయ్య ఒక దినము నరులను చూసి ఎక్కడ చూశాడు నరులను? అసలు ఒక్కటి యేసయ్య మనకు అర్థమైందండి. ఈరోజు ఇన్ని ప్రపంచాలను చేసిన దేవుడు నీకు అర్థమైందా? యేసయ్య ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తో నీకేమన్నా తెలుసా? అసలు నిన్ను సృజించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా? నువ్వు భూమి మీదకి రాకమునుపు నువ్వు ఎక్కడున్నావో నీకేమైనా తెలుసా? నీకు జీవం ఇచ్చింది ఎవరు? నీకు ఊపిరిచ్చింది ఎవరు? నిన్ను తల్లిగర్భంలో నిర్మాణం చేసింది ఎవరు? ఏ దేవుడు నిన్ను సృజించాడు? నీకేమన్నా తెలుసా? మనకేమీ తెలియదు. కానీ మనం ఎంతో పెద్ద జ్ఞానవంతులం అనుకుంటాము. నాకెంత పెద్ద జ్ఞానం ఉన్నది, నేను గొప్పవాడని అనుకుంటారు. అసలు భూమి లేనప్పుడు నువ్వెక్కడున్నావయ్యా? నువ్వెక్కడున్నావమ్మా? దేవుడు ఈ ప్రశ్న నిన్ను వేస్తే నీ దగ్గర ఉన్న సమాధానం ఏమిటి?
ఏమమ్మా, నేను భూమి గ్రహాన్ని సృజించక మునుపు నువ్వెక్కడున్నావు? ఏమయ్యా కుమారుడా, నువ్వెక్కడున్నావు? నేను భూమిని సృజించక మునుపు నువ్వు ఎక్కడున్నావు? నాకేం తెలుసు ప్రభు నేను ఎక్కడున్నాను అని అంటాం మనం. ఎవరైనా భూమి లేకపోతే మనం ఇక్కడికి వచ్చేవారము కాదు. కానీ దేవుడు భూమి రవ్వంతయు లేనప్పుడు చూశాడట. దేవునికి స్తోత్రం కలుగును. అంటే దేవుని యొక్క మనసులో మనందరం ఉన్నాం. దేవునిలోనే మనందరం ఉన్నాము. ఎందుకంటే అందరికి జీవం ఇచ్చింది ఆయన ఒక్కడే, అందరికి ఊపిరిచ్చింది ఆయన ఒక్కడే అన్నాడు కదా. అందరికి జీవాన్ని ఊపిరిచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే. మనం ఆయనలో ఉన్నాము. ఆయన చూసుకుంటూ సంతోషించిండు. నా పిల్లలు నరులు అనేవారు నాలోనే ఉన్నారు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగున్నాడు. ఈ విశ్వ ప్రపంచములన్నీ కూడా ఆయన చేతి పనులే. అంత గొప్ప దేవాతి దేవుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకొని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. యేసయ్య లోకానికి రాకమునుపు ప్రపంచమును నిర్మాణం చేసి. ఎందుకు ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఈ దేవుడు ఈ భూమిని చేసి మానవుని ఎందుకు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎన్నో ప్రపంచములను చేసిన దేవుడు ఒకరోజు ఈ భూమిని కూడా తయారు చేసి సృష్టించాడట. భూమికి ఆయన పునాది వేసినటువంటి దినము ఒకటి ఉంది. ప్రపంచమును, ఈ ప్రపంచానికి పునాది వేసిన దినం అంటూ ఒకటి ఉంది. భూమిలో రవ్వంతయు లేని కాలం అంటూ ఒకటి ఉన్నది. అప్పుడు అనాది కాలములో, ఆ కాలానికంతా అనాది కాలము సృష్టి క్రమం. అనాది కాలం అనే కాలం ఉన్నది, ఒకటి శాశ్వత కాలం అనే కాలం ఉన్నది, ఒకటి పూర్వకాలం అనే కాలం ఉన్నది, ఒకటి పురాతన కాలం అనే కాలం ఉన్నది, ఒకటి ఆది కాలము అనే కాలం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఉన్న కాలము ఆది కాలము. మానవ జాతిని దేవుడు తయారు చేసింది ఇది ఆది కాలంలో ఉన్నాము. అందుకే దేవుడు ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అంటే మనం ఉన్నది ఆది కాలంలో ఉన్నాము. దేవుడు భూమి ఆకాశములను చేసిండు అని మనకు అక్కడ ఒక వచనమే కనబడుతుంది. కానీ భూమిని పునాది వేసినప్పుడు విశ్వములో ఉన్న, ప్రపంచములో ఉన్న వారందరూ కూడా ఆడికి వచ్చి సంతోషించి ఆనందించి జయధ్వనులు చేసినట దేవుని. యోబు గ్రంథములోకి రండి, 38వ అధ్యాయము. యోబు గ్రంథము 38:4 ఒక మాట చెప్పుతున్నాడు అక్కడ. యోబు గ్రంథము 38:4 ఆయన భూమికి పునాది వేసినప్పుడు ఏమి జరిగిందో చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? నీకు వివేకము కలిగి ఉన్నలా చెప్పుము. నీకు తెలిసిన ఎల్లా దానిని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబుకు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. యోబు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఒక్కసారి చెప్పవా అని క్వశ్చన్ వేస్తాను. నేను భూమికి పునాది వేసినప్పుడు, దాని పరిమాణపు కొలత వేసినప్పుడు, భూమికి స్తంభములు ఏ విధంగా ఉన్నాయో నీకేమన్నా తెలుసా
భూమి పరిమాణపు కొలత ఎంతో నీకు తెలుసా? ఈ భూమి గ్రహం యొక్క పరిమాణపు కొలత ఎంత, దాని ఎత్తు ఎంత, దాని లోతు ఎంత, భూమిది వైశాల్యం ఎంత చెప్పగలుగుతామా మనము? చెప్పలేము. భూమి అనేది మనకు ఇక్కడ మాత్రం పైన మాత్రమే కనబడుతుంది, కానీ భూమికంటూ ఒక గర్భం ఉందండి. భూమి గర్భం అంటాం కదా మనము. భూమి గర్భములో కంటే భూమి లోనికి పోయినా కొద్దీ అక్కడ విచిత్రంగా ఉంటుంది భూమి. విచిత్రంగా ఉంటుంది భూమి. ఆ భూమి లోపట విచిత్రంగా ఉంటుంది. పైన ఇలా బండ ఉంటుంది, మళ్ళీ బొగ్గు ఉంటుంది, మళ్ళీ బండ ఉంటుంది, మళ్ళీ బొగ్గు ఉంటుంది. అంటే నేను ఆ 5 సీములు చూశాను. 5 రకాల సీములు చూశాను. ఒక కింద బండ ఉంటుంది, మీద బండ ఉంటుంది, మధ్యలో బొగ్గు ఉంటుంది, మళ్ళీ బండ ఉంటుంది, మళ్ళీ మధ్యలో బొగ్గు ఉంటుంది. ఇలాగూ ఆ భూమి గర్భములో లోపట రకరకాల పొరలుగా ఉంటుంది భూమి. ఇంకా భూమిలో నుంచి మళ్ళీ క్రిందికి లోనికి వెళ్ళిన కొద్ది విపరీతమైన వేడి, ఉష్ణము, తట్టుకోలేని వేడితో ఉంటుంది. అట్లా మనం అందులో అడుగు పెట్టగానే మొత్తం మనకు తెలియకుండానే మొత్తం చెమటలుగా ఆరిపోతూ ఉంటాను. 2 కిలోమీటర్ల లోతు వరకు నేను ఆ భూమి గర్భంలోకి వెళ్ళి చూశాను. అదంతా భూమి లోపల ఉండే పరిస్థితి. ఇంకా కిందికి వెళ్తే భూమిలో నుంచే బొగ్గుతో పాటు రకరకాల ఖనిజములు వస్తున్నాయి కదండి. చాలా ఖనిజాలు భూమి లోపల ఉన్నాయి. ఇది ఉపరితలము. భూమికి మనం నిలుచున్న స్థలము భూమికి ఉపరితలము. దీని వైశాల్యం ఎంత యోబు అంటున్నాడు. అంటే కింది అడుగు భాగం ఎంత దీని వైశాల్యం, దాని పొడుగు ఎంత, దాని వెడల్పు ఎంత నీకేమన్నా తెలుసా అడుగుతున్నాం. అప్పుడు దేవదూతలందరూ వచ్చారనంటే దేవదూతల ముందున్నారా, మానవులమైన మనం ముందున్నామా? దేవదూతల సృష్టి అనేది ఒకటి ఉంది కనుకనే ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ వచ్చి సంతోషించి ఆనందించి జయధనులు చేశారట. దేవా, మా దేవుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, కొత్త లోకాన్ని సృష్టిస్తున్నాడు, దాని మీద మానవ జాతిని సృష్టిస్తున్నాడన్న ఉద్దేశంతోనే ఆ దేవదూతలందరూ అక్కడికి వచ్చి సంతోషించి ఆనందించారట. దేవదూతలందరూ వచ్చి కలుసుకునే సందర్భాలు అక్కడక్కడ కొన్ని మనకు కనబడుతున్నాయి. ఇక్కడ భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ వచ్చి కలుసుకునే సందర్భం కనబడుతుంది. పరలోకములో కూడా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి దేవదూతలందరూ కలుసుకునే విధానం కనబడుతుంది. రేపు గొర్రె పిల్ల పెళ్లి విందులో కూడా ప్రపంచంలో ఉన్న విశ్వంలో ఉన్న అనేక దేవదూతలు వచ్చి కలుసుకొని ఆ గొర్రెపిల్ల యొక్క యేసయ్య వివాహోత్సవంలో కలుసుకొని సంతోషించి ఆనందించే రోజు ఒక్కటి కూడా రాబోతుంది. అలాగనే యేసు ప్రభు భూమి మీద మానవుడిగా జన్మించినప్పుడు కూడా కొన్ని దూతలు వచ్చాయి. పరలోక దూత సైన్య సమూహం అంతా అక్కడికి దిగి వచ్చి ఆడ సంతోషించిందట. ప్రభువు కృతజ్ఞతలు చెల్లించింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవదూతలు సాక్ష్యం చెప్పారు. యేసయ్య భూమి మీద మానవుడుగా పుట్టినప్పుడు వాళ్ళు చెప్పి పాడిన పాట చూశారండి. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలోకి ఒకసారి. ఇది ఎప్పటికందరూ చదువుతూనే ఉంటారు. మనము యేసయ్య జన్మదినంలో వచ్చినప్పుడెల్లా ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు. లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చేయిచుండిరి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత
ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు అన్నాడు. ఆ దేవదూతలందరూ వచ్చి యేసయ్య పశుపాలుడుగా మానవుడుగా బెత్లెహేము గ్రామంలో ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు ఆయన దగ్గరికి మొట్టమొదటిసారిగా వచ్చిన వారు ఎవరయ్యానంటే దేవదూతలు. ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకములో నుండి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి వారు పలికిన మాట ఏంటిది? సర్వోన్నతమైన స్థలములు అన్నాడు. అందుకనే ఏ స్థలములట? వచ్చిన బాగా గమనించండి. పరలోక సైన్య సమూహంతో కూడా వచ్చి సర్వోన్నతమైన స్థలములలో అన్నాడు. అంటే సర్వోన్నతమైన స్థలములు ఎన్ని ఉన్నాయి విశ్వములో? అది చదివినప్పుడు చాలా మందికి చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ దాని భావాన్ని గ్రహించాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చేసింది. అసలు దేవదూతలే వచ్చి దేవునికి స్తోత్రం చేశారన్నాడు యేసయ్యని. యేసయ్యని పట్టుకొని దేవునికి స్తోత్రములు చేశారంటే ఈ రోజు యేసయ్య అనగానే చులకన కనబడుతున్నారు ప్రజలకు. చులకన చూస్తున్నారు యేసయ్య. కానీ యేసయ్య ఏంటిదో నీకు తెలిస్తే నిన్ను సృజించిన సృష్టికర్తని నీకు తెలుసుకోవాలి ఫస్ట్. కనుక ఈరోజు యేసయ్య జన్మ దినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచమంతా ఒక గొప్ప సంబరాలు చేసుకుంటున్నారు. చాలా సంతోషము, మంచిది. మన దేవుడు ఈ భూమి మీదికి రాకపోతే మానవ జాతికి రక్షణ కలిగేది కాదు. యేసయ్య భూమి మీదికి ఎందుకొరకు వచ్చాడో ఒక 4-5 కారణాలు చెప్పి ఈరోజు మనకు మెసేజ్ని ముగిస్తాను. యేసు ప్రభు భూమి మీదికి రావడానికి గల కారణములు ఏమై ఉన్నాయి? ఎందుకొరకు వచ్చాడు? ఆ పరలోకాన్ని, ఆ సింహాసనాన్ని, ఆ మహిమను, ఆ తేజస్సును విడిచిపెట్టి ఈ లోకానికి రావలసిన అవసరం ఏమొచ్చింది ఆయనకు? యేసయ్య ఎక్కడైనా మతాన్ని స్థాపించాడా? యేసయ్య మతం కోసం వచ్చిందంటే అసలు దేవునికి మతం అవసరము లేదండి. దేవుడు అనే వ్యక్తికి మతము అవసరము లేదు. యేసు ప్రభు ఏ మతాన్ని భూమి మీద స్థాపించడానికి రాలేదు. యేసయ్య భూమి మీదకి ఎందుకోసం వచ్చాడు? ఈ సందర్భంలో గుర్తు చేసుకోనండి. చాలా మంది యేసయ్య పుట్టిన రోజు అని చెప్పుకుంటూ రకరకాల సర్వీస్ చేస్తున్నారు, డ్యాన్సులు ఆడుతున్నారు, నాట్యాలు చేస్తున్నారు, కేకులు కట్ చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద అధికారులను పిలుచుకుంటున్నారు. అధికారులను పిలిపించుకోవడం ముఖ్యం కాదు, డ్యాన్సులు చేయడం ముఖ్యం కాదు. యేసయ్య ఎందుకు వచ్చాడో ప్రజలకు తెలియజెప్పడం ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఆయన పుట్టుకను గురించి ప్రజలకు తెలియజెప్పి సువార్త చెప్పడము ముఖ్యము. కనుక యేసయ్య వచ్చిన కారణాలలో ఆయన పరలోక సైన్య సమూహమే దిగి వచ్చింది. ఆయన పుట్టినప్పుడు మానవ జాతికి ఒక కనువిప్పు కలిగే మాట మాట్లాడింది. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమయు అన్నాడు. తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అన్నాడంటే ఈ విషయంలో అనేక లోకాలు ఉన్నాయి, అనేక ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాలన్నిటిని సృజించిన వ్యక్తి యేసు ప్రభు. యేసు ప్రభు దేవుని యొక్క తత్వము అన్నాడు. యేసు ప్రభు ఎవరట? దేవుని యొక్క తత్వము. ఆయన మూర్తిమంతుడై ఉన్నాడట. అంటే దేవునిలో సగభాగము అంటే దేవుడే. చూడండి, ఎబ్రీ పత్రిక 1:3 చెబుతాడు ఆ మాటని. యేసు ప్రభు ఎవరో మనకి ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తాను. 3వ వచనం,
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఎవరు అనేది మనకి ఇక్కడ ఒక అద్భుతమైన మాటని మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయించాడు. ఎవరట యేసు ప్రభు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అన్నాడు. దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అన్నాడు. మళ్ళీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు అన్నాడు. అంటే అర్థం ఏంటిది? అంటే దేవుడు ఎంతగా శక్తిమంతుడో ఈయనంత శక్తిమంతుడు. దేవుడు ఎంత జ్ఞానవంతుడో ఈయనంత జ్ఞానవంతుడు. దేవుడు ఎంత మహిమ స్వరూపో ఈయనంత మహిమ కలిగిన వాడు. అంటే దేవుడు ఈయన ఈక్వెల్ అని అర్థం. దేవుడు యేసయ్య ఈక్వెల్ అని అర్థం. అంటే ఆల్మోస్ట్ ఆల్ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో ఈయనంత శక్తి కలిగిన వాడు. ఆయనంత పరిశుద్ధుడో ఈయనంత పరిశుద్ధుడు. ఈయన ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగున్నది. కనుకనే ఆయన మహత్తు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడట. ఎంత ఆ కింద వచనం చూడండి, యొక్క తేజస్సు అనే మాట కాడ 3వ నంబర్ వేసి పుట్టినట్లు ఏమున్నదని జవాబు ప్రతిబింబము అన్న. దేవుని యొక్క ప్రతిబింబము. ఎందుకు దేవుని యొక్క ప్రతిబింబం అంటే, దేవుడు ఏ కాలమందైనను దేవుడిని ఎవరును ఎప్పుడు చూడలేదు. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతున్నటువంటి వాడాడు. తండ్రి అయిన దేవుడు అసలు ఆయనను ఏ కాలమందైనను ఎప్పుడైనను ఎవరును చూడలేదని చెప్పుకుంటూ, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతున్నటువంటి వాడట. ఆ మాట చూడండి, తిమోతికి రాసిన పత్రికలో రాస్తాడు ఆ మాట. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉండును. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్ అన్నాడు. అంటే దేవుడు ఎవరు సమీపింపరాని ఒక తేజస్సు ఉంది విశ్వంలో. ఆ తేజస్సులో ఆయన మాత్రమే వసించుచుండి అమరత్వము కలిగి మరణము లేని వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క తేజస్సే ఆయనలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి, దృశ్య రూపకంగా బయటకు వచ్చిన వ్యక్తి, కనబడే విధంగా బయటకు వచ్చిన వ్యక్తి ఎవరయ్యానంటే యేసు ప్రభు. కనుకనే యేసు ప్రభుకు మరి ఒక పేరేమున్నది? ఆయన దేవుని యొక్క తేజస్సు, మహిమ అన్నాడు కదా. మరొక మాట చూద్దాం. తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 1:17లో మరి ఒక మాట కనబడుతుంది. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్ అన్న.
ఈయనెవరాట? అదృశ్య దేవుని యొక్క స్వరూపము అన్నాడు. సకల యుగాలలో అంటే ఎన్నో యుగాలలో సకల రాజు అయ్యుండి ఆయనే అక్షయుడు అంటే మరణము లేనివాడు, అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి అంటే కనబడక ఉన్న, అదృశ్యుడు అంటే కనబడకుండా ఉన్నటువంటి వాడు, అక్షయుడు అదృశ్యుడు సకల యుగాలలో ఉన్నటువంటి వాడు. ఎన్ని యుగాలు గడిచిపోయాయో, ఎన్ని యుగాలు గడిచిపోవలసిన ఏ యుగంలోకి వెళ్ళినా ఆయన మనకు కనబడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు కొలసీలోకి రండి. కొలసీ 1:15 మరి ఒక మాట కనబడుతుంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కొలసీ 1:15లోకి వద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపిగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క స్వరూపమే యేసు ప్రభు. ఆయన ద్వారా అన్ని సృజించబడ్డాయి అన్నాడు. అంత గొప్ప దేవుడు అయ్యుండి, అన్నిటిని సృజించిన సృష్టికర్త అయ్యుండి ఈ భూమి మీదికి రావడానికి గల కారణం ఏమిటి? అందుకే అన్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను అని అంటే, దేవుని సింహాసనం మీద కూర్చొని దేవుడితో సమానుడుగా ఉన్నాడు అన్నాం కదా మన ఎబ్రీ పత్రికలో. ఆ సమానత్వాన్ని విడిచిపెట్టుకున్నాడట. ఫిలిప్పి పత్రిక 2:6 కూడా చూద్దాం. ఇప్పుడు ఫిలిప్పి పత్రిక 2:6లో కూడా ఒక మాట చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్టును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్టును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగు. తండ్రి యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే, పరలోకమందు ఉన్నవన్నీ కూడా యేసయ్య ఎదుట మోకాలు వంచాలి. భూమి మీద ఉన్న వారు కూడా యేసయ్య ఎదుట మోకాలు వంచాలి. భూమి క్రింద ఉన్న వారు కూడా యేసయ్య ఎదుట మోకాలు వంచాలి అని అనుకున్న తండ్రి అనుకున్నప్పుడు ఆ కుమారుణ్ణి ఒక శరీరము ధరింపజేసి, మనకెట్లా ఒక శరీరం ధరింపజేశాడో అలాంటి మానవ శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి ఆయన రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. అది చెప్పుతున్నాడు, తండ్రికి వేడుకుంటున్నాడు, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండెనో నన్ను మళ్ళీ ఆ మహిమతో నింపుము తండ్రి అని తండ్రికి వేడుకుంటున్నాడు. అంటే లోకం పుట్టక మునుపు ఆయన తండ్రి దగ్గర ఉన్న మహిమ యేసయ్యకు ఎంత మహిమ ఉన్నదో మనం ఈ లేఖనాలన్నీ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి మహిమ ప్రభావము కలిగిన వాడో, ఎలాంటి దేవత్వము కలిగిన వాడు, ఎలాంటి దేవుడుగా ఉన్నాడో. ఆయన అన్నింటికి సృష్టికర్త అయి ఉన్నాడు.
ప్రపంచములను సృష్టించిన వాడై ఉన్నాడు, విశ్వాన్ని సృజించిన వాడై ఉన్నాడు, భూమిని సృజించిన వాడై ఉన్నాడు, భూమికి పునాది వేసిన వాడై, ఇంత గొప్పవాడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి ఎందుకొరకు వచ్చాడు అంటే ఈ భూమి మీద ఏదో ఒక కార్యము జరిగించాలని వచ్చాడు. ఎందుకు అంటే విశ్వములో ఉన్న ప్రపంచములో అన్ని ప్రపంచములోకెల్లా ఈ భూగ్రహము ప్రపంచము విశ్వము నడి సెంటర్లో ఉందండి. దేవునికి స్తోత్రం కలుగు. విశ్వానికి సెంటర్ పాయింట్ ఈ యొక్క భూగ్రహము. ఈ భూమి మీద ఆయన గిన మరణించినట్టయితే, ఆయన శిలువ రక్తం గిన భూమి మీద కార్చినట్టయితే, అప్పుడు అటు విశ్వము భూమి కింద ఉన్న వారికి పరలోకమందు ఉన్న వారికి అన్నిటికీ అది వర్తిస్తుంది. కనుకనే దేవుడు ఈ భూమిని సృజించి ఈ భూమిని ఒక యజ్ఞ వేదికగా చేశాడు తండ్రి. యేసయ్యకు ఈ భూగ్రహాన్ని ఒక యజ్ఞ వేదికగా చేశాడు. అంటే యజ్ఞము కావలసి ఉన్నది యేసయ్య. ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఒక 5 కారణాలు చెప్పి ముగిస్తాను. మొదటిగా చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి రావలసిన కారణం ఏమై ఉన్నది? ఆయన రాకపోతే ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి పాప క్షమాపణ కలిగేది కాదు. మొదటి పాయింట్ రాసుకోండి. యేసు ప్రభుగిన ఈ లోకానికి రాకపోతే ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి పాప క్షమాపణ కలిగేది కాదు. ఈ పాపం అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ భూమి మీదకి అంటే పాపమునకు కారణమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు విశ్వములో. పాపమునకు కారణమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు విశ్వములో. వాడే అపవాది, వాడే సాతానుడు, వాడే దుష్టుడు. పాపమునకు కారణము వాడు. కనుక ఒకరోజు దేవుని స్వరూపములో దేవుని పోలికలో మానవులమైన మనల్ని తయారు చేస్తే ఆ మానవులమైన మనల్ని దేవుని పోలిక నుంచి వాడు తప్పింపజేయడానికి ప్రయత్నం చేసి తప్పించాడు. దేవుడు చెప్పిన పనిని నిర్వర్తించకుండా దేవునికి వ్యతిరేకమైన పని చేయించే విధంగా ప్రేరేపించి మానవుణ్ణి పాపములోనికి నెట్టివేసి మానవుని ద్వారా ఈ లోకానికి పాపాన్ని తీసుకొచ్చాడు. అది మొదటి మనుషుడు చేసిన అపరాధము. మొదటి మనుషుడు చేసిన పాపం ఏంటిదయ్యానంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏదో కాదండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. దేవుని మాట వినకుండా జీవించడమే పాపము. అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు చెప్పేది ఒకటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సారీ అండి, 3వ యోహాను రాసిన 1వ యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఎలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి మాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రులుగా చేసుకొనును. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు.
కనుక ఈ మొదటి పాపము ఏదైనా తోటలో జరిగింది. ఆదాము అవ్వలు చేసిన పాపం ఏంటిదయ్యా అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. తినవద్దన్న పండును తిని ఈ లోకానికి పాపమును తీసుకొని వచ్చాడు దుష్టుడు. ఆదాము ద్వారానే, ఈ మొదటి మనుషుని ద్వారానే పాపము లోకములోకి వచ్చిందట. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనము ఒకసారి చూసినట్టయితే, 5:12 చదవచ్చు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను అంట. కనుక మొదటి మనుషుణ్ణి పాపములో పడేస్తే ఇంకా భూమి మీద ఉన్న మానవ జాతి అందరూ పాపములో పడిపోతారు. ఇంకా దేవుని పిల్లలంటూ వారు ఎవరు ఉండరు లోకములో. గనక ఆ దుష్టుడైనటువంటి అపవాది వాడు పాపమునకు నిలయమై ఉన్నాడు. పాపం అనేది వానిలోనే మొదటిగా ప్రారంభించబడింది. వాడు భూమి మీదకి వడక మునుపు పరలోకంలోనే వాడు పాపమునకు నిలయమై ఉన్నాడట. వాడు భూమి మీద పడవేయబడ్డ తర్వాత మొదటి మానవుడైన ఆదాము అవ్వలను పాపములు పడేసి ఆ పాపాన్ని లోకములో మనుషులందరికీ తీసుకొచ్చి పెట్టాడు. కనుకనే యేసయ్య మొదటిగా వచ్చి చెప్పిన మాట ఏంటిదంటే, నేను పాపులనే పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరును అను వాక్య భాగం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. మొదటిగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది కారణం ఏంటిదయ్యానంటే, పాపుల కొరకే వచ్చాను, పాపులను పిలువ వచ్చాను అన్నాడు. మొదటి మాట అది. రెండవ మాట ఏంటిదంటే, యేసు ప్రభు ఎందుకొరకు వచ్చాడనంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణము గనక ఆ మరణములోంచి మనుషులను తప్పించడం కొరకు వచ్చాడు. మరణము నుంచి విడిపించి మరణ భయము లేకుండా మానవులకు మరణము నుంచి తప్పించడం కొరకు వచ్చాడు. పాపము గల వానిని నశింప చేయడం కొరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. పాపానికి కారణమైన వాడెవడు? వాణ్ణి పాపము చేసేవాడిని నశింపజేయాలనే ఉద్దేశం కొద్ది వచ్చాడు. రెండో కారణం ఏంటిదంటే, పాపం చేసిన వాడిని, పాపం వల్ల వచ్చు జీతం మరణం గనక మరణము గల వాడిని, పాపము చేయించే వాడిని మరణము ద్వారా నశింప చేయడం కొరకు వచ్చాడు. ఎబ్రీ పత్రిక 2:14 చూడండి. ఎబ్రీ పత్రిక 2:14లో ఆ మాట మనకు కనబడుతుంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణ భయము కలిగిన వారిని విడిపించుటకు, పాపమును తీసివేయటకు ఒక కోణం అయితే, పాపం వల్ల వచ్చు జీతం మరణము గనక మరణము నుంచి నిన్ను విడిపించాలని, మరణము నుంచి నిన్ను తప్పించాలని, ఇంకా నీకు మరణమే లేకుండా చేయాలని ఉద్దేశం కలిగి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆ మరణము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇక్కడ చాలా మందికి ఈ మాట చదివినప్పుడు కొంతమందికి విమర్శకులు కూడా వస్తారని నాకు తెలుసు. మరణం లేక మనందరం చచ్చిపోతున్నాం కదా అనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. మనిషికి రెండు రకాల మరణములు ఉంటాయి. ఒకటేమో ఈ శరీరక సంబంధమైన మరణము, ఒకటేమో ఆత్మ సంబంధమైన మరణం ఉంటుంది. ఈ శరీర సంబంధమైన మరణం ద్వారా మరణిస్తే ఒకరోజు మళ్ళీ ఈ శరీరాన్ని ధరించుకొని మళ్ళీ మనము కడబూర మోగినప్పుడు లేపగలుగుతాము. కానీ ఆ రెండవ మరణము ఆత్మ మరణము అగ్నిగుండంలోకి వెళితే అందులో నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేది ఎవరు కూడా లేరు. కనుక ఆ మనుషుల్ని నరకమనే అగ్నిగుండంలోకి వెళ్ళకుండా తప్పించడం కొరకు ఆయన మరణము గలవాన్ని నశింపజేయడం కొరకు వచ్చాడు. రెండవ మరణము నుంచి తప్పించడం కొరకు వచ్చాడు. ఇది రెండవ పాయింట్. మూడవ పాయింట్, అందరికి నిత్య జీవం ఇయ్యాలని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య ఎందుకొరకు లోకానికి వచ్చాడంటే మానవ జాతి అందరికీ నిత్య జీవం ఇయ్యాలని వచ్చాడు. కనుక చూడండి ఆ మాట, యోహాను సువార్త తీయండి. ఇప్పుడు మూడవ అధ్యాయము 16వ వచనము చదువుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. సరండి, లోకమునకు నిత్య జీవం ఇయ్యాలని యేసుప్రభు లోకానికి వచ్చాడు. మానవ జాతికి ఏంటిది? నిత్య జీవం ఇయ్యాలని లోకానికి వచ్చాడు. అంటే మానవులకు నిత్య జీవం అనేది ఇచ్చేవారు ఎవరు లేరు. ఈ భూ ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, దేవుళ్ళు దేవతలని చెప్పేవారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగండి, అయ్యా మీరు నాకు నిత్య జీవం ఇస్తారనంటే అది మా వశంలో లేదు, మేము మీకు నిత్య జీవము ఇయ్యలేదు. ఆ నిత్య జీవం ఇయ్యగల వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య దగ్గరనే నిత్య జీవం దొరుకుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుకనే ఆయన చెప్పిన మాటల్లో మాట, లోకమునకు నిత్య జీవం ఇయ్యాలని ఆయన ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. మనం చదువుకున్న మూల వచనంలో ఒక మాట చూడండి. యోహాను సువార్త 17:3 చదువుతున్నాడు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిత్య జీవము కావాలంటే మనుషునికి యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి నిత్య జీవం దొరుకుతుంది అన్నాడు. మూడవ పాయింట్. నాలుగవ పాయింట్, ఆయన ఎందుకు వచ్చాడంటే భూమి మీద సత్యమును స్థాపించడం కొరకు వచ్చాడట. హల్లెలూయా. యేసయ్య భూమికి మీదకి ఎందుకు వచ్చాడంటే సత్యమును స్థాపించడం కొరకే నేను వచ్చి తిని అన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. 18:36 వచనములో ఆయన ఒక మంచి మాట కనబడుతుంది. 36-37లో, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఈ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. సత్యమును ప్రజలకు చెప్పడం కొరకు వచ్చాడు. అంటే ఈ లోకములో సత్యము లేకుండా ఒకటి అసత్యం ఉన్నది, అబద్ధం ఉన్నది.
సత్యాన్ని నమ్మడము లేదు ప్రజలు, అబద్ధమును నమ్ముతున్నారు, అక్రమాలను నమ్ముతున్నారు. కానీ సత్యాన్ని నమ్మేవారు ఈ లోకములో లేరు గనుక నేను స్థాపించటకు వచ్చి తిని, సత్యము చెప్పుటకే వచ్చి తిని, నేను సత్యమును స్థాపించాలనే ఉద్దేశంతో యేసయ్య లోకానికి వచ్చాడు. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. అంటే ఈ లోకములో ఏమి కరువైందంటే సత్యము లేకుండా అసత్యము, అబద్ధం అనేది లోకంలోకి వచ్చేసింది. ఇది మనకు ఆది కాండములోనే కనబడుతుంది. దేవుడు సత్యమైన మాట చెప్పినప్పుడు సత్యమునకు విరోధంగా వాడొక అబద్ధపు మాట చెప్పాడు. ఏంటిది? ఆదామవ్వలతో దేవుడు చెప్పిన సత్యమైన మాట ఏంటిదంటే, అయ్యా మీరు ఈ పండు తిను దేవుడు నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. కానీ అపవాది ఏం చెప్పాడు? దీన్ని తిను దినమున మీరు సావరు, దీన్ని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ఒక అబద్ధం చెప్పాడు. కనుక అప్పటి నుంచి మనుషుడు అబద్ధమునే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అబద్ధములోనే బతుకుతున్నాడు, అబద్ధములోనే జీవిస్తున్నాడు, అబద్ధం వైపే పరిగెడుతున్నాడు, కానీ సత్యం వైపు పరిగెత్తడం లేదు. కనుక అపవాదికి ఉన్న మరి ఒక పేరు ఏంటిది? వాడు అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు అయి ఉన్నాడు. ఆ అబద్ధముల నుంచి ప్రజలను విడిపించి సత్యములో నడిపించడం కొరకు వచ్చాడు. సత్యం అనగా ఆయన వాక్యమే సత్యము అన్నాడు. సత్యం అంటే ఏంటిది? నా వాక్యమే సత్యము. మనకి ఇదే 17:17 చెప్తాడు. యోహాను సువార్త 17:17 చెప్తాడు అన్నమాట. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము ప్రజలకు తెలియజెప్పడం కొరకు వచ్చాడు. వాక్య సారాంశము తెలియజెప్పడం కొరకు వచ్చాడు. సర్వసత్యము తెలియజెప్పడం కొరకు వచ్చాడు యేసయ్య. ఈ భూమి మీద మానవునికి సత్యము ప్రకటించడం కొరకు వచ్చాడు యేసయ్య. ఈ వాక్యాలన్నీ ప్రకటించాడు. ఈ వాక్యములు చదివిన వానిలో నిత్య జీవం ఉంటుంది అన్నాడు. లేఖనముల యందు ఏమున్నదట? నిత్య జీవం ఉన్నది అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయములోకి రండి. లేఖనముల యందు ఏమున్నదో అక్కడ రాయించి పెట్టి 29వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనములో, సారీ 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మీకు జీవము కలుగునట్టుగా మీరు నా యొద్దకు రానొల్లరు అన్నాడు. మీకు జీవము కలని మీరు నా దగ్గర రారు. లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి, నా వాక్యమే సత్యము అన్నాడు. కనుక యేసయ్య మాటలు భూమి మీద ఉన్న ప్రజలకు తెలియజెప్పడం కొరకు, సత్యములో వారిని నిలబెట్టడం కొరకు వచ్చాడు. 4వ కారణం. 5వ కారణము, ఆయన భూమి మీద చనిపోయి ఆయన రక్తం ఇచ్చి ప్రజలను కొనుక్కోవడం కొరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసయ్య ఎందుకు వచ్చాడు లోకంలో కంటే, ఆయన రక్తం ఇచ్చి భూమి మీద ఉన్న మనుషులందరినీ కొనుక్కొని దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేయడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రకటన 1:6 వచనం చదువుదాం మొదటిగా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాము. మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యాగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. యేసయ్య రక్తాన్ని చిందించి భూమి మీద ఉన్న మనుషుల పాపములను కడిగి పరిశుద్ధులుగా చేసి తన తండ్రి యాగు దేవునికి ఒక రాజ్యముగా మనల్ని చేయడం కొరకు వచ్చాడు. అదే 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా మరి ఒక మాటని చదువుదాము.
నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దలకు విప్పుటకు యోగ్యుడవు. నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అన్నాడు. యేసయ్య రక్తము ఇచ్చి నిన్ను కొనుక్కొని నిన్ను దేవుని రాజ్యమునకు ఒక వారసులుగా చేయాలని ఆయన వచ్చాడు. అంతే తప్పగాని యేసయ్య ఏ మతమును స్థాపించడానికి రాడు. యేసయ్య మతము కాదండి నేను స్థాపించింది, ప్రజలను దేవుని రాజ్యములోకి చేర్చడం కొరకు వచ్చాడు. రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు ఆయన. ఆయన ఈ లోకానికి వచ్చి చావకపోతే దేవుని రక్తము నీలోనికి వచ్చేది కాదు, దేవుని శరీరము నీలోనికి వచ్చేది కాదు. ఆయన రాకపోతే దేవుని వాక్యము నీలోనికి వచ్చేది కాదు, నువ్వు సత్యమందు ప్రతిష్ఠిత చేసబడే వ్యక్తివి కాదు. ఆయన రాకపోతే నీకు నిత్య జీవం దొరికేది కాదు. ఆయన రాకపోతే నీ పాపంలో క్షమాపణ కలిగేది కాదు. ఆయన రాకపోతే నువ్వు మరణం నుంచి తప్పించబడే వ్యక్తివి కాదు. కనుక యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఈ 5వ కారణము, నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కొని ఆయన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేయడానికి వచ్చాడు. మరి ఒక చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆయన ఈ లోకానికి రాకపోతే పరలోకమందున్న దేవదూతలు ఆయనకు సాగిలపడి నమస్కారం చేసేవారు. యేసయ్యగిన ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోకపోతే పరలోకంలో ఉన్న దేవదూతలందరూ ఆయనకు సాగిలపడి నమస్కారం చేసేవారు కాదు. ఆయన ఈ లోకానికి వచ్చి మరణించిన దాన్ని బట్టి యేసయ్యకు పరలోకంలో అత్యధికమైన విలువ పెరిగింది, ఘనత పెరిగింది. అప్పుడు ఆ పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేశారట. చూడండి ఆ వచన భాగము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ మాట చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాననియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుండును, ఆయన నాకు కుమారుడై ఉండుననియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మా ఆది సంభూతుడు భూమి మీదకి రాచి మరణించిన దాన్ని బట్టి, ఆయన పొందిన మరణాన్ని బట్టి ఆ పరలోకములో ఉన్న దేవదూతలందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారము చేయిచున్నారట. ఎందుకు చేయిచున్నారంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. ఆ పరలోకంలో తండ్రి అయిన దేవుని దగ్గర ఒక పెద్ద గ్రంథం ఉంటుంది, 7 ముద్రలు వేసిన గ్రంథము. దాన్ని విప్పడానికి పరలోకంలో ఎవరికి శక్తి లేదు, ఎవరికి బలము లేదు. భూమి మీద లేదు, భూమి కింద లేదు, పరలోకమందు లేదు. అది ఆ శక్తి కలగాలి, ఆ బలము కలగాలి. దాన్ని విప్పడానికి యోగుడు ఎవరయ్యారంటే ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య ఒక్కడే దానికి యోగుడుగా ఎంచబడ్డాడు. అందుకని ఆ పెద్దలు చెబుతున్నారు చూడండి, ఆ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక మాటని మనము చదువుదాం, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 10వ వచనము. అందుకని ఆ మాట చెబుతున్నాడు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వాళ్ళలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి గనక వారు భూలోకమందు కొత్త పాడుదరని చెప్పుకుంటూ, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడవని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును
భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం. గనక ఒక్కటే ఒక్క బలియాగము ఈ భూమి మీద యేసయ్య సిలువలో చనిపోయి రక్తాన్ని చిందించి మనందరినీ దేవునికి ఒక రాజ్యముగా చేశాడు గనక అందును బట్టి ఆ పరలోకంలో ఉన్నటువంటి పెద్దలకు కోట్ల కొద్ది దేవదూతలందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారము చేశారట. అందుకనే సింహాసనాసీనుడైన ఉన్నవానికి గొర్రె పిల్లకును అన్నారు. అంటే యేసయ్యకు పరలోకంలో గొర్రె పిల్ల అని ఒక పేరు కనుక ఆ భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు, పరలోకములో ఉన్నవారు అందరూ కూడా ప్రతివాని మోకాలు ఆయన నామమున వంగునట్లుగా చేశాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకు పరలోకములో ఎలాంటి మహిమ ఉన్నది, ఎలాంటి ఘనత ఉన్నదో యేసయ్యకు పరలోకములో. ఏమి అజ్ఞానంగా ఉండేవారు మాట్లాడతారు, అది మన మతము కాదండి. నీ మతం ఎవరికి కావాలరా బాబు? భూమి మీద మానవునికి రక్షణ కావాలి. మానవునికి ఈ 5 కారణాలు ఏ దేవుడు చేశాడో చూడండి. ఈ భూమి మీదకి వచ్చిన ఈ భూమి మీద ఉన్న అన్ని ఎంతో మంది దేవుళ్ళు దేవతలుగా చెప్పుకున్నటువంటి వారు ఈ 5 రకాల స్థితులు మానవునికి ఎవరు ఇవ్వగలుగుతారో మీరే చెప్పండి. నీ పాపములు క్షమించగల వ్యక్తి ఎవరు? ఎక్కడ నీ పాపములు క్షమించబడతాయి? నేను మరణం నుంచి తప్పించగల వారి వ్యక్తి ఎవరు? ఎలాగూ మనం తప్పించగలుగుతావు? నీకు నిత్య జీవం ఇచ్చేది ఎవరు? ఎవరి ద్వారా నీకు నిత్య జీవం దొరుకుతుంది? నీకు సత్యమందు ప్రతిష్ఠిత చేసేది ఎవరు? అలాగూ నీ రక్తం ఇచ్చి కొనుక్కొని నీ రాజ్యం ఎవరు? యేసయ్య. మనకు పరలోకంలో దేవదూతలందరూ ఇప్పుడు ఆయనకు సాగిలపడి నమస్కారం చేయడానికే అంత గొప్ప తండ్రి తనకు ఈ లోకానికి పంపించాడు. ఈ 6 కారణాలను బట్టి దేవుడు పరలోకంలో అత్యున్నతమైన మహిమ గల వ్యక్తిగా ఈ భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు, పరలోకములో ఉన్నవారు అందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేసే విధంగా గొప్ప త్యాగం చేసి యేసయ్యని భూమి మీదకి పంపించాడు. అదొక అద్భుతమైన దేవుని సంకల్పం, ప్రణాళిక. కనుక దేవుని పిల్లలారా, మనము దేవుని పిల్లలమైనందుకు సంతోషించి ఆనందించండి. మనకు నిత్య జీవం ఉన్నది, నిత్యరాజ్యం ఉన్నది. మనకంటూ ఒక లోకం ప్రత్యేకంగా మన తండ్రి మనకు ఒక లోకాన్ని సిద్ధపాటు చేసించాడు. ఆ పరలోక రాజ్యంలోకి మనమందరం వెళ్ళాలని ఈ రక్షణ మార్గాన్ని మనకు సిద్ధం చేసి పెట్టాడు. ఇంకా రక్షణ పొందకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది నీవు దేవుని కుమారుడవుగా, దేవుని కుమార్తెగా కావడానికి సిద్ధపడగలిగి ఉండు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.